కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇవాళ రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గొల్లపోలులో అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ పాల్గొననున్నారు. ఇక జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు. రంగారాయ మెడికల్ కాలేజీలో 10 కోట్లతో నిర్మాణాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? విజయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా పిఠాపురం నిన్న చేరుకున్నారు. అయితే నిన్న జరిగిన కార్యక్రమాలు యథావిధిగా పూర్తయిన సంఘటన తర్వాత ఈ రోజు కాకినాడ జిల్లాలో 2వ రోజు పర్యటన మొత్తం అంతా పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా కాకినాడ జిల్లాలో కూడా ఆయన పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 10 గంటలకు పిఠాపురం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బయలుదేరి గొల్లపురంలో ఇళ్ల స్థలాలను పరిశీలించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఎస్పీ కార్యాలయంలో గత సంవత్సర కాలంగా జరిగిన క్రైమ్ వివరాలను తెలుసుకోవడంతో పాటుగా వచ్చే ఈ సంవత్సరం కాలంలో శాంతి భద్రత విషయాలపై కూడా ఆయన చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. జిల్లా పోలీస్ యంత్రాంగ సమావేశంలో మొత్తం జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీతో పాటుగా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లాతో ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు రంగారాయ మెడికల్ కాలేజీకి వెళ్లి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే నిన్నటి రోజున పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల పేరుతో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన చాలా ఆగ్రహంగా మాట్లాడినట్లు తెలుస్తా ఉంది. పిఠాపురంలో ఆయన ఎంత అభివృద్ధి చేసినా గానీ అభివృద్ధిని ఎక్కడా చూపించడం లేదని వైసీపీ నాయకులు ముఖ్యంగా పని కట్టుకుని ఆయనతో బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఇవన్నీ మానుకోవాలని వైసీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేసినట్టు ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే పీఠికాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయడానికి ఇక్కడ నుంచే పోటీ చేశానని, ఇక్కడ నేను పోటీ చేయడం దైవ సంకల్పంగా భావించానని, నేను ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసమే పనిచేస్తానని ఆయన చెప్పారు. అలాగే పిఠాపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలు పెడుతున్నారని, కులాల మధ్య శిక్ష పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఇక్కడ రూల్స్ పాటిస్తున్నారు తప్పితే రూల్స్ మాకు కూడా వర్తిస్తాయని ఆయన స్పష్టంగా చెప్పారు. తప్పు చేసిన వారికి ప్రతి రూల్స్ వర్తిస్తాయని, కానీ ఇక్కడ వచ్చి గొడవలు పెడితే మాత్రం ఇక్కడ ఎవరి మీద చర్యలు తీసుకుంటానని ఆయన మాత్రం అన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో అయితే ముఖ్యంగా ఏదైతే పర్యటనకు సంబంధించి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది అండ్ అదేవిధంగా రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయ నిన్న సంక్రాంతి సంబరాల్లో నిజంగా ఉత్సాహంగానే పాల్గొన్నారు. ఆయన తప్పడి గుళ్ళు అలాగే గంగిరెద్దులు హరిరామ సంకీర్తన నేపథ్యంలో ఆయన ఉత్సాహంగా వారితో కలిసి స్టెప్పులు నృత్యాలు కూడా చేశారు. అలాగే సంక్రాంతి సంబరాలకు ఆధ్యాత్మికంగా ప్రతి జిల్లా ఆధ్యాత్మికంగా ఉండాలి తప్పితే సంక్రాంతి చెప్పగానే జోదాలు వంటి నిషేధించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి సంబరాలను ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం యథావిధిగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు.